గుంటూరు జిల్లా తురకపాలెంలో గ్రామస్తులు శాంతి పూజలు చేశారు. గ్రామ బోర్డు రాయికి అభిషేకం నిర్వహించారు. గ్రామంలో చీడపీడలు తొలగిపోయి అందరూ ప్రశాంతంగా ఉండాలి అని పూజలు నిర్వహించామని గ్రామస్తులు తెలియజేశారు. తురకపాలెంలో శాంతి పూజలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో గత 4-5 నెలల నుంచి ప్రజల్లో ఉన్న భయాలు రోగాల నుంచి కూడా గ్రామాన్ని కాపాడాలంటూ కూడా గ్రామస్తులు గ్రామంలో ఉన్న బొడ్రాయికి నీళ్లు పోసే కార్యక్రమం శాంతి పూజల కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. బొడ్రాయి గ్రామస్తులు మొత్తం కూడా చాలా భక్తి శ్రద్ధలతో కూడా ఈ బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం ఇటీవల నిర్వహించుకున్నారు. అయితే గ్రామంలో గత 4-5 నెలల నుంచి రోగాలు కొన్ని మరణాలు సంభవించిన నేపథ్యంలో గ్రామం తిరిగి పూర్వస్థితికి రావాలి, గ్రామంలో భయాలు పీడలు మొత్తం తొలగిపోవాలనే ఒక మంచి లక్ష్యంతో గ్రామస్తులు మొత్తం కూడా ఈరోజు బొడ్రాయికి శాస్త్రోక్తంగా పూజలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు, గ్రామంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈరోజు బొడ్రాయికి పూజా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు గత 3-4 నెలల బట్టి జనం చనిపోవడం జరుగుతుంది. అది ఏది కారణం అనేది తెలియకపోయినప్పుడు కూడా ఒక అనుమానంతో జనాకుండా భయం పోగొట్టుకోవాలని చెప్పంటే కొంత డౌట్లు చెప్పి ఉన్నారు జనం అందరూ కలిసి. ఆ డౌట్ల మేరకు డౌట్ వాళ్ళు సరి చేయడం జరిగింది. చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకా చివరిగా బొడ్రాయి కూడా కొద్దిగా నీళ్లు పోసి శాంతి చేద్దాం, పాలు నీళ్లు పోసి శాంతి చేద్దామని చెప్పి అన్న ఆలోచనతో ఈరోజు బొడ్రాయి పూజ చేస్తున్నాము. అయితే ఈ 10-15 రోజులు పెట్టి చూసిన దానికి ఈ వారం రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కనపడలేదు. కొంచెం తగ్గింది అనిపిస్తుంది మాకు. ఈ ఒక్కటి కూడా చేసి బొడ్రాయి పూజ చేసిన తర్వాత ఇంకొక వారం 10 రోజులు చూస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒక ఆలోచన. దాదాపుగా డాక్టర్లు కానీ ఊళ్ళోకి క్యాంపు పెట్టారు, మెడికల్ క్యాంపు పెట్టారు 15 రోజులు పెట్టి. 15 రోజులు దాదాపు 15 రోజులు అవుతుంది మెడికల్ క్యాంప్ పెట్టి కూడా. ఈ 15 రోజుల్లో డాక్టర్లు సూచించినందువల్ల కావచ్చు, లేకపోతే పూజలు చేసినందువల్ల కావచ్చు, చర్చిలో ప్రార్థనలు చేసినందువల్ల కావచ్చు, ఎలాంటి పరిస్థితులు అయినా కానీ కొంచెం పరిస్థితులు అనేవి భిన్నంగా మారినాయి. కొంచెం ఇప్పటికి గత 4 నెలలు బట్టి జరిగేదానికి ఇప్పుడు ఈ 10 రోజులు పెట్టి చూస్తున్నదానికి మార్పు అనేది కనపడుతుంది. కనుక మార్పు కనపడుతుంది కాబట్టి మేము ప్రతి ఒక్కటి చేయాలన్న లక్ష్యంతో జనాకుండా భయాలు పోగొట్టాలి అని చెప్పంటే జనంలో ఉండదు ఇలా జరుగుతుంది అని చెప్పి అనుకున్నారు కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకొని ప్రతి ఒక్కటి చేద్దామన్న ఆలోచనతోనే అన్ని పనులు చేస్తున్నాము. దాదాపు ఇప్పటికైతే మొత్తం వాతావరణం 10 రోజులు పెట్టి చూస్తే 10 రోజులకి ఇప్పటికి బాగా కొంచెం తేడా కనపడుతుంది మాకు. ఆ తేడాను బట్టి చూసాము. ఇది మొత్తానికి తురకపాలెం గ్రామంలో గత 3-4 నెలల నుంచి కూడా రోగాలు అకాల మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో వాటిని నివృత్తి చేసుకునేందుకు, వాటిని శాంతింప చేసుకునేందుకు కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. దక్షిణ వైపునున్న గౌడ్రాయి వైపు కొంతమంది గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయగా గౌడ్రాయిని కూడా సరిచేసి ఇప్పుడు తాజాగా గ్రామంలో బొడ్రాయికి శాంతి పూజలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఎస్సీ కాలనీలో చర్చిల్లో ప్రార్థనలు కూడా చేస్తున్నారు. మొత్తంగా గత 10-15 రోజుల నుంచి గ్రామంలో ఎలాంటి మరణాలు సంభవించకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా తమ గ్రామాన్ని ఎలాంటి చీడపీడలు కూడా పట్టకుండా గ్రామాన్ని రక్షించాలంటూ కూడా ఈ శాంతి పూజలు చేస్తున్నామంటూ కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా తురకపాలెం గ్రామం పూర్వస్థితికి వచ్చిందని కూడా మనం భావించవచ్చు. గ్రామస్తులు భయం లేకుండా యథావిధిగా గతంలో ఎలా గ్రామంలో జీవించారు ఇప్పుడు కూడా అలా జీవించవచ్చు అనే ఒక భరోసా అయితే ఇక్కడున్న అధికార యంత్రాంగం కానీ స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ పల్లె నిద్ర చేసి వారికి ధైర్యం కల్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి గుంటూరు జిల్లా తురకపాలెంలో ఉన్న తాజా పరిస్థితికి సంబంధించి.